హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చలాకీ భవానీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ని ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అది సాంబార్ పొడి వేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కలర్ కానీ ఆ క్యారెట్తోనే వచ్చేస్తుందండి. అంతా కూడా పసుపు అలాంటిది ఏమీ వేయలేదు. వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ఎలా చేశాను అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ రైస్ని నేను ఎలా చేశాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను. మనకి ఈ క్యారెట్ రైస్కి అన్నము అలాగే క్యారెట్ తురిమేసి పెట్టేసుకొని అన్నం రెడీగా చేసి పెట్టేసుకుంటే కేవలం 10 నిమిషాల్లో అయితే ఈ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి తిరువాతకు సరిపడా నూనె అయితే వేసుకోవాలండి. మనకు తిరువాతకు సరిపడా కంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1/2 ఇంచు చెక్క, అలాగే 2 లవంగాలు అయితే వేశాను నేను. అలానే ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇక్కడ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే నేను 3 తీసుకున్నాను. ఉల్లిపాయ ఒకటి ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. ఇంకా పచ్చిమిరపకాయలేనండి మనకు కారము, ఎందుకంటే ఇందులోకి సాంబార్ పొడి వేస్తున్నాం కదా, అది కూడా సరిపోతుంది. ఉల్లిపాయలు పూర్తి వేగనవసరం లేదు. ఇలాగ వేసి ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు క్యారెట్ అంతటిని నేను ఇలాగ తురిమైతే పక్కన పెట్టుకున్నాను కదా, ఈ క్యారెట్ అంతటిని ఇలా గోళంలోకి అయితే వేసేసుకోవాలి. ఇలాగ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. మనకు క్యారెట్ త్వరగా మగ్గాలి అంటే 1/2 స్పూన్ అంతా ఇక్కడ నేను ఉప్పు అయితే వేస్తున్నాను. ఇది క్యారెట్లోకి మాత్రమే వేస్తున్నాను, అన్నంలోకి మళ్ళీ లాస్ట్లో వేసుకుందాము. ఇలాగ ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకుంటే మనకి 5 నిమిషాల్లోనే మగ్గిపోతుందండి క్యారెట్. ఇలాగ మగ్గిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాంబార్ పొడి 1.5 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ సాంబార్ పొడి వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి. 1 నిమిషం అలా కలిపేసుకొనేసి ఇలాగ అంతా కలిసేటట్టుగా కలిసిన తర్వాత అన్నాన్ని అయితే నేను ఆల్రెడీ చేసి అయితే పెట్టేశానండి. ఆ అన్నం మొత్తాన్ని ఇలాగ ఇందులోకైతే వేసేసుకోవాలి. ఇలాగ గోళంలోకి అన్నం అంతా వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి మనం పసుపు అంట అది ఏమీ వేయలేదు, క్యారెట్తోనే ఆ కలర్ వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ పొడి వేసాను కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఇంట్లో వాళ్ళు మరీ చేయమని అయితే అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అప్పుడు క్యారెట్లకి ఒక్కటే మనం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు అయితే వేసాను. చూసుకొని అయితే వేసుకోండి. ఇలాగ కొద్దిగా వేసుకున్న తర్వాత ఒకసారి లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చూసుకొని తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇలాగా అంతటిని కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొత్తిమీరని అయితే కడిగి ఇలాగ చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్లో ఇలాగ కొత్తిమీరని అయితే చల్లుకోవాలన్నమాట. ఇలాగ కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి అలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది క్యారెట్ రైసు. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. మనము వేడి అన్నంతో కానీ లేదా మనకి ఇంట్లో ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, కలర్ రైస్, చిత్రాన్నము అలాగే పులిహోర కాకోకుండా ఇలాగ క్యారెట్ రైస్ ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.